బ్రేకింగ్ న్యూస్ అంటోంది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. పహిల్వాన్ సహా 9 మందిని నిర్దోషులుగా తేల్చింది. మరో 4గురిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది నాంపల్లి కోర్టు. ఇవాళ కోర్టులో మహమ్మద్ పహిల్వాన్తో పాటు 7గురిని హాజరుపరిచారు పోలీసులు. మొత్తం 15 మంది నిందితులల్లా 6గురు బెయిల్ మీద బయటనే ఉన్నారు. ఒకరు ఇప్పటికే చనిపోయారు. వీడియోలో కనిపించినోళ్లు కేసులో A2, A3, A5, A12లుగా ఉన్నోళ్లను దోషులను తేల్చింది న్యాయస్థానం. రేపు శిక్షలు ఖరారు చేయబోతోంది. పాతబస్తీ బార్కస్లో 2011 ఏప్రిల్ 30న అక్బరుద్దీన్ మీద మహమ్మద్ పహిల్వాన్తో పాటు అతని అనుచరులు కత్తులు, పిస్టల్తో దాడి చేశారు. ఈ దాడిలో అక్బరుద్దీన్కు 5 కత్తిపోట్లు పడ్డాయి. 3 బుల్లెట్లు శరీరంలోకి పోయినాయి. దాడి చేసిన వాళ్లను అడ్డుకునేందుకు గన్మ్యాన్ జనీమియా చేసిన కాల్పులల్లా ఇబ్రహీం అనే యువకుడు చనిపోయిండు. ఈ దాడి మీద ఎంబట్నే కేసేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ చేశారు. అక్బరుద్దీన్ కేసులో మొత్తం 61 మంది సాక్షులను విచారించింది కోర్టు. 154 సాక్ష్యాధారాలను న్యాయమూర్తి పరిశీలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ పహిల్వాన్ సహా 13 మంది అనుచరుల మీద అభియోగాలను నమోదు చేసింది. పహిల్వాన్, అతని అనుచరులు హుసేన్ బిన్ ఉమర్, యాహ్యూ బిన్ యూసుఫ్, ఇసా బిన్ యూనుస్, ఫజల్ బిన్ అహ్మద్, యూనస్ బిన్ ఉమర్ను పోలీసులు జైల్లో వేశారు. ఇంకొందరు నిందితులు పరారీల్నే ఉన్నారు. దాడికి సంబంధించి వీళ్ల గురించి ఎంక్వైరీ చేసిన కోర్టు సాక్షుల స్టేట్మెంట్లతో పాటు అక్బరుద్దీన్ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసింది. తన మీద దాడి చేసిన మొత్తం 13 మందిని అక్బరుద్దీన్ గుర్తుపట్టారు. (147, 148, 324, 307, 120B సెక్షన్తో పాటు అక్రమ ఆయుధాల సెక్షన్ల కింద చాంద్రాయణగుట్ట పోలీసులు కేసులు పెట్టారు. నాంపల్లి కోర్టు 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుల విచారణ జరిగింది. కేసుకి సంబంధించిన డీటెయిల్స్ సంపత్ చెప్తాడు. సంపత్, అక్బరుద్దీన్ ఓవైసీ మీద దాడి కేసుల కోర్టు ఏం చెప్పింది? 2011 ఏప్రిల్ 30వ తేదీన చంద్రాయణగుట్టలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ వెళ్తున్నటువంటి టైంలో బార్కాస్ నుంచి బాలాపూర్ రోడ్డులో అతని పైన హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సుదీర్ఘ కాలంగా 5 సంవత్సరాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. 6 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికీ 5 సంవత్సరాలుగా కీన్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పొచ్చు. దాంట్లో TCS దీనికి 4 కేసులు నమోదు చేసింది. దాంతో పాటుగా CID కూడా లేటెస్ట్ గా ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేసింది. దాంట్లో ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, జరగడానికి ముందు దానికి సంబంధించిన కుట్ర ప్లానింగ్ ఎట్లా చేశారు, దాంట్లో ఎవరెవరి పాత్ర ఎలా ఉంది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పూర్తి స్థాయిలో సబ్మిట్ చేశారు. ఇందులో 86 మంది సాక్షుల్ని కూడా విచారించి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని కూడా దాంట్లో పొందుపరిచారు. 154 మందికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలను, మెటీరియల్స్ ను కూడా దీన్ని సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు దీనిపైన సుదీర్ఘ విచారణ అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు ఈరోజు తుది తీర్పు వెల్లడించింది. దీంట్లో మొత్తం నిందితులకు సంబంధించిన దాంట్లో 15 మంది ఉన్నప్పటికీ దాంట్లో 4గురిని మాత్రమే దోషులుగా తెలిసింది. మరో 10 మంది పైన కేసును కొట్టివేస్తున్నట్టుగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంట్లో మహమ్మద్ పైల్వాన్ పేరే మొదటి నుంచి తెరపైకి వినిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్యాంగ్ ను కూడా మొత్తం మెయింటైన్ చేశారు. అట్లాగే మహమ్మద్ పైల్వానే దీనికి మొత్తం కూడా కుట్రకు రచన చేసినటువంటి దానిపైన అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ పైల్వాన్ ని కింగ్ పిన్ గా చూపిస్తూ వచ్చారు. కానీ కోర్టు ఈ రోజు మొత్తం ఛార్జ్ షీట్ కావచ్చు, అట్లాగే కొన్ని ఎవిడెన్సెస్ ని పోలీసులు సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ ని పరిశీలించిన తర్వాత ఛార్జ్ షీట్ ని, అట్లాగే ఎవిడెన్సెస్ ని, సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని, అట్లాగే మెటీరియల్ ఏదైతే ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ లో జరిగినటువంటి మెటీరియల్స్ ని మొత్తం కూడా సీజ్ చేసిన తర్వాత అన్నింటినీ పరిశీలించిన తర్వాత మహమ్మద్ పైల్వాన్ పైన కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక 4గురిని మాత్రం దోషులుగా నిర్ధారించింది. అందులో A2గా ఉన్నటువంటి హసన్, A3గా ఉన్న అబ్దుల్ ఏఫనీ, A5గా ఉన్న అవద్, అట్లాగే A12గా ఉన్న మహమ్మద్ వహేలన్. ఈ నలుగురి పాత్రను మాత్రం
నిర్ధారించింది. వీళ్ళలో వీళ్ళు నలుగురు కూడా మా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పైన దాడి జరిగిన ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తన పైన దాడి చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన శిక్షను ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీంట్లో అంటే 4-5 సెక్షన్ల కింద కేసులు పెట్టారు కాబట్టి ఆయా సెక్షన్ల కింద వాళ్ళకు ఎట్లాంటి శిక్ష పడుతుంది, అట్లాగే వాళ్ళకు కన్విక్షన్ ఇచ్చారు కాబట్టి ఎంతకాలం పాటు శిక్ష ఉండే అవకాశం ఉందనే దానిపైన మరికొద్ది సేపట్లో న్యాయస్థానంలో తేలనుంది. ఎందుకంటే దీంట్లో 307 ఉంది, 120B, దాంతో పాటుగా అంటే కొన్ని కుట్రపూరితంగా తన పైన దాడి చేశారనేటువంటి ఒకటి, అట్లాగే హత్యాయత్నం అటెంప్ట్ టు మర్డర్ చేశారంటే ఇన్సిడెంట్ ఉంది కాబట్టి దాదాపుగా 10 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే లైఫ్ యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పటికే నలుగురి పైన శిక్ష ఖరారు చేసింది కాబట్టి వాళ్ళపైన ఎట్లాంటి శిక్ష వేస్తుంది కోర్టు చూడాలి. కానీ నలుగురిని పాత్ర మాత్రం తేల్చింది. ఎందుకంటే సుమారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2011లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏప్రిల్ 30 తేదీన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కూడా 2-3 రోజులు తర్వాత వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. అందరినీ అక్కడ ఘటనా స్థలంలో గన్మెన్ల కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి మినహాయిస్తే మిగతా అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించారు. అంటే సుమారు 6 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి ఆ అనుభవించినటువంటి శిక్షా కాలాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే 24 గంటల సమయం అంటే కోర్టు పరిభాషలో 2 రోజుల కింద తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారు ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించినట్టుగానే ఈ లీగల్ భాషలో మనం చెప్పొచ్చు. సో మొత్తానికి నలుగురి పైన నేరం రుజువైంది కాబట్టి వాళ్ళని దోషులుగా కోర్టు తేల్చింది. కాబట్టి A2గా ఉన్న హసన్, A3 అబ్దుల్, అట్లాగే A5 అవద్, A12గా ఉన్న మహమ్మద్ రహేల్ అని నలుగురికి ఏ శిక్ష విధిస్తున్నది తేలాల్సి ఉంది. శిక్ష